మరికొన్ని రోజుల్లోనే తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విజయ్ లైఫ్ లో ఇది ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్. భార్య సంగీత విడాకులకి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ అప్లికేషన్ లో కొన్ని పాయింట్స్ ని రైజ్ చేస్తూ ఉన్నారు. విజయ్ కి ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని పేర్కొన్నారు పిటిషన్ లో. ఆ సంబంధం గురించి తనకి 2021లో తెలిసిందన్నారు. ఆ నటితో సంబంధాన్ని తెంచుకుంటానని విజయ్ ఇంతకు ముందు చెప్పారు. అయితే ఆ తర్వాత మాట తప్పి ఆ సంబంధాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారన్నారు. ఈ విషయంలో పదే పదే తమ మధ్య విభేదాలు వచ్చాయని, విజయ్ ఆ నటికి మద్దతుగా మాట్లాడుతూ వచ్చారని, ఆ నటితో విదేశాలకు కూడా వెళ్తారన్నారు సంగీత. ఇక అనేక ప్రైవేట్ కార్యక్రమాల్లో ఆమెతో పాల్గొంటారు. విజయ్ వివాహేతర సంబంధం తన పాలిట ద్రోహమని తెలిపారు. అతని నిర్లక్ష్యం కారణంగా తాను ఒంటరినయ్యానన్నారు సంగీత. ఒకవేళ విజయ్ వేధింపులు ఇలాగే కొనసాగితే బయటకొచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు సంగీత. విడాకుల అప్లికేషన్ లో సంగీత సుమారు 9 పాయింట్లని ప్రధానంగా చేర్చారు. ఆ పిటిషన్ కి సంబంధించిన ఆ పిటిషన్ పేపర్ ని కూడా టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. మొదటిగా విజయ్ కి ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని పేర్కొన్నారు. ఇక రెండోది ఆ సంబంధం గురించి తనకి 2021లో తెలిసిందని పేర్కొన్నారు. ఇక మూడోది ఆ నటితో సంబంధాన్ని తెంచుకుంటానని ఇంతకు ముందు విజయ్ చెప్పారు. నాలుగోది ఆ మాట చెప్పిన తర్వాత కూడా మాట తప్పి ఆ సంబంధాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక ఐదోది ఈ విషయంలో పదే పదే తమ మధ్య విభేదాలు వచ్చాయన్నారు. ఆరవది విజయ్ ఆ నటికి మద్దతుగా మాట్లాడుతూ వచ్చారన్నారు. ఇక ఏడోది ఆ నటితో విదేశాల్లో కూడా వెళ్తున్నారని చెప్పారు. ఇక ఎనిమిదోది అనేక ప్రైవేట్ కార్యక్రమాల్లో ఆమెతో పాల్గొంటారని చెప్పారు సంగీత. ఇక తొమ్మిదోది విజయ్ వివాహేతర సంబంధం తన పాలిట ద్రోహమని పేర్కొన్నారు. ఇక 10వది అతని నిర్లక్ష్యం కారణంగా తాను ఒంటరినయ్యానన్నారు సంగీత. ప్రధానంగా ఈ 10 అంశాలను ఆ పిటిషన్ లో పేర్కొంటూ విడాకులు కోరుతున్నారు. విజయ్ ఆ నటితో విదేశాలకు వెళ్లడం, సంబంధంపై ఇంతకు ముందు తెంచుకుంటానని చెప్పి తిరిగి దాన్ని కంటిన్యూ చేస్తున్నారనడం. సో ఈ నేపథ్యంలోనే విజయ్ వివాహేతర సంబంధం నేపథ్యంలోనే తనకి విడాకులు ఇప్పించాలంటూ సంగీత ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి లైవ్ ద్వారా అందిస్తారు. మురళి, ప్రస్తుతం టీవీకే పార్టీ అంటే ఒక సర్వేలో టీవీకే పార్టీ అండ్ డిఎంకే పార్టీ రెండు ముందు దూసుకుపోతున్న నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విజయ్ పై భార్యే విడాకుల పిటిషన్ దాఖలు చేయడం, అది కూడా వివాహేతర సంబంధాన్ని చూపిస్తూ విడాకుల పిటిషన్ ని దాఖలు చేయడం, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే 5 ఏళ్లుగా మానసికంగా 5 ఏళ్ల నుంచే మేమిద్దరం కూడా విడిగా ఉంటున్నాం, మేమిద్దరం దూరంగా ఉంటున్నాం అన్నటువంటి విషయాన్ని ఈ విడాకుల నోటీసులలో తెలిపినటువంటి భార్య సంగీత 5 ఏళ్ల నుంచి కూడా నేను నరకం చూస్తున్నానని చెప్పారు. అయితే ఇక్కడ విడాకులు అనేది ఫ్యామిలీకి సంబంధించి ఆ కుటుంబానికి ఆ దంపతులకు సంబంధించినటువంటి విషయం. అయితే విడాకులు నోటీసులు ఇవ్వడానికంటే ముందే రాజకీయ పార్టీలు స్పందించాయంటే విజయ్ భార్య సంగీతతో రాజకీయ పార్టీ నాయకులు ముందుగానే మాట్లాడారన్నటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ దూరంగా ఉన్నారన్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో మామూలుగా మీడియాలో సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి హీరోలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి విషయాల్లో బయటికి రూమర్స్ అనేకం వస్తుంటాయి. కానీ రాజకీయ పార్టీ నాయకులు, అందులోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి నయనార్ నాగేందర్ చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మాట్లాడారు. అసలు తమిళనాడు ప్రజల మార్పు సంగతి తర్వాత ముందు త్రిష ఇంటి నుంచి బయటకు రావాలని విజయ్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారితే రాజకీయ పార్టీ నాయకులు లేదా బీజేపీకి సంబంధించినటువంటి ఆ వ్యాఖ్యలు చేసినటువంటి నయనార్ నాగేందర్ కూడా ఆమెతో ముందు నుంచే టచ్లో ఉన్నారా, విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడారన్నది కూడా ఇక్కడ మనం రాజకీయంగా చూడాల్సినటువంటి విషయం. సో ఇవాళ ఇన్ని రోజుల తర్వాత అంటే 5 ఏళ్ల నుంచి దూరంగా ఉంటూ ఉన్నారు. సో కోర్టును ఆశ్రయించారు, విడాకులు కావాలని కోరుతూ ఉన్నారు. విడాకులు కోరడానికి కూడా కారణం చాలా స్పష్టంగా చెబుతూ వచ్చారు. ఏదైతే సినీ నటితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు, గతంలో కూడా ఈ విషయాన్ని నేను నిలదీసినప్పుడు కూడా నేను దూరంగా ఉంటానని చెప్పి కూడా మళ్ళీ కూడా ఇదే అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారని సంగీత చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది రాజకీయంగా విజయ్కు ఖచ్చితంగా కూడా ఒక గట్టి
ఇబ్బందిని కలిగించేటువంటి అంశంగానే మనం చూడాలి. ఎన్నికల ముందు కేవలం ఇక రోజులు మాత్రమే సమయం ఉంది. 2 నెలల్లోనే ఎన్నికల ప్రక్రియ మొదలై ప్రభుత్వ ఏర్పాటుతో కలుపుకుంటే 2 నెలల్లోనే మొత్తం కూడా పూర్తి కావాల్సింది. సో ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. సో తొలి ప్రయత్నంలో విజయం సాధించాలని ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో అన్నా డిఎంకేలో కూడా అనేక విభేదాలు ఉన్నటువంటి నేపథ్యంలో విజయ్కు మంచి అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా సర్వేలు చెబుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుటుంబానికి సంబంధించినటువంటి విడాకులకు సంబంధించినటువంటి ఈ అంశం ఖచ్చితంగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి విషయాన్ని చెబుతున్నారు. మరి విజయ్ స్పందన ఎలా ఉంటుంది? ఇప్పటికే రాజకీయ సభలో ఆయన వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ తర్వాత ఆయన స్పందన ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఎస్ మురళి.